అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం రోజున సింహరాశి వారికి సాయంత్రం 6:23 తర్వాత 100% ఒక వార్త అనేది వస్తుంది. అయితే సింహరాశి వారికి ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 4:23 తర్వాత ఎలాంటి శుభవార్త అందుతుంది? సింహరాశి వారి యొక్క గోచార ఫలితం ఎలా ఉంది? ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది? శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులకి సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్య భగవానుడు. ఇక సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే కనుక సింహరాశి అని వారికి సింహరాశిలో జన్మించిన వారు అన్ని రంగాల్లో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు. వీరు ఏ రంగంలో పనిచేసినా సరే అంకిత భావంతో చేస్తారు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి దేనిపైనైనా సరే శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. అంటే వీరు ఇది అది అని కాదు, చేసే ప్రతి పని పైన కూడా పట్టుదలతో చూపిస్తారు. చేసే ప్రతి పనిని కూడా ఇష్టపూర్వకంగానే చేస్తారు. అందువల్ల వీరికి ఏ రంగంలోనైనా సరే మంచి విజయం అనేది లభిస్తుంది. ముఖ్యంగా ఒకసారి వీరు రంగంలోకి దిగారు అంటే కనుక అది ఎంత కష్టమైనా సరే మధ్యలో వదిలివేసి వచ్చే ప్రసక్తే ఉండదు. అది ఎంత హార్డ్ వర్క్ అయినా సరే ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేసి కంప్లీట్ విజయాన్ని పొందిన తర్వాతనే వీరు వచ్చి తీరుతారు. అలాగే వీరు అడుగున్నటువంటి గోల్స్ని రీచ్ అయ్యేంత వరకు కూడా శ్రమిస్తూ కష్టపడుతూనే ఉంటారు. పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వారికి. ముఖ్యంగా సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడైనా సరే కుటుంబ బరువు బాధ్యతలను మోస్తూ ఉంటారు. అలానే వీరు చాలా గంభీరత్వులని ఇతరులు అనుకుంటూ ఉంటారు సమాజంలో. కానీ నిజానికి వీరు గంభీరత్వాలు కారు. వీరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిచ్చేటువంటి వ్యక్తులు. బంధుత్వాల పట్ల అధిక విలువను చూపిస్తూ ఉంటారు, అధిక ప్రేమను చూపిస్తారు. అలానే వీరిని ఎవరైనా సరే ఇష్టపడినా లేదా వీరిని ఎవరైనా నమ్మకున్నా వారిని పొరపాటున కూడా మధ్యలో వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. అలానే వీరి యొక్క గంభీరత్వంతో వీరు ఏదైనా సాధిస్తారు. చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పుడు కూడా చాలా హెల్తీగా చాలా యాక్టివ్గా ఉంటారు. అలానే వీరు దేనికి భయపడరు. చాలా ధైర్యవంతులు. ధైర్యం అధికంగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ ధైర్యంతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అనేటువంటి సంకల్పాన్ని గట్టిగా వీరు సంకల్పించుకుంటారు. దానిని అనుకున్న దాన్ని సాధించి తీరుతారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు సింహరాశి వారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైనా సరే ఒకటి అనుకుంటే అది సాధించేంత వరకు నిద్రపోరు. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కావచ్చు, పురుషులకి కావచ్చు ఒక శుభవార్త అనేది వస్తుంది. ఏప్రిల్ 4వ తారీఖు శుక్రవారం రోజున సాయంత్రం 6 తర్వాత శుభవార్త వస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత ఈ సమయంలో వీరికి ఎక్కువగా ఉంటుంది. గ్రహచార దోషాలు తొలగిపోవడానికి ఆస్కారం కనిపిస్తుంది. సింహరాశి వారికి గ్రహాలు అన్నీ కూడా పూర్తిగా వీరికి అనుకూలంగా ఉండాలంటే కనుక ఖచ్చితంగా వీరు చేయాల్సినటువంటిది నవగ్రహ పూజ. నవగ్రహాలను పూజించటం వలన వీరికి గ్రహాల అనుకూలత అనేది లభిస్తుంది. నవగ్రహ పూజను చేస్తే కనుక వీరి చుట్టూ ఉండేటువంటి సమస్త పాపాలు సైతం తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో అంటే ఆడవారికి, సింహరాశిలో జన్మించినటువంటి ఆడవాళ్ళకి ఈ రోజంతా కూడా చాలా బాగా గడుస్తుంది. అంటే ఏదో గడిచాయి అన్నట్టుగా కాకుండా చాలా బాగా గడిచిపోతాయి. ఈరోజు మొత్తం కూడా హ్యాపీగా ఉంటారు. అంతేకాదు వీరు ఓర్పుతో ప్రయత్నాలను కొనసాగించాలి. ఒకవేళ ఏదైనా వీరు చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైనా ఆటంకాలు ఎదురయ్యాయి అనుకోండి, భయంతో కానీ లేదా అవుతుందో లేదో అన్నటువంటి డౌట్తో కానీ దాన్ని మధ్యలో అస్సలు వదిలివేయద్దు.
ఎందుకంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నిస్తే కనుక అందులో అద్భుతమైనటువంటి విజయం ఉంటుంది. ఓర్పు సహనంతో మీరు ప్రయత్నించవలసినటువంటి అవసరం అయితే ఉంది. పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం, అంటే విజయం తప్పకుండా మీరే అవుతుంది. ముందు చూపుతో నిర్ణయాలు తీసుకోవాలి. ఆవేశపడి ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకోవద్దు. ఆవేశాలకి అసలు లోను కావద్దు. అలానే ధన సమస్యలు ఎదురవుతాయి అని మీరు అనుకుంటూ ఉన్నప్పుడు ఖర్చుని తగ్గించుకోండి. ధన సమస్యలు అనేటివి ఉండవు. ఆప్తుల సహాయం అందుతుంది. పనుల్లో ఒత్తిడి అనేది మీకు అధికంగా ఉండవచ్చు. అలానే ఆసక్తికరమైనటువంటి విషయాలు తెలుసుకుంటారు. ఏదైనా కొత్త విషయాలు, ఇంట్రెస్టెడ్గా ఉండేటువంటి విషయాలను, ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ విషయంలో మీరు శ్రద్ధను చూపుతారు. ఆసక్తికరమైనటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఎక్కువగా శ్రద్ధను చూపుతూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇక దానితో పాటుగా మీ చుట్టూ ఉండేటువంటి కొన్ని సమస్యలు కూడా తొలగిపోతాయి. కొన్ని సమస్యలకి చాలా రోజుల నుండి పరిష్కారం లభించలేదని బాధపడుతున్నా, అసలు కొన్ని సంవత్సరాల నుండి కూడా ఒక పని కావటం లేదు, వెనుకబడిపోయిందని చెప్పి అనుకుంటున్నా, అది కూడా ఈ సమయంలో ముందుకు సాగే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి, పురుషులకి ఒక శుభవార్త వస్తుంది. అయితే మీరు వైద్య రంగంలో కావచ్చు, లేదా మీ యొక్క రంగం ఏదైనా సరే, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో కార్యాలయం, ఆ సమయంలో నుండి శుభవార్త వస్తుంది. ప్రమోషన్ వచ్చిందని రావచ్చు, లేదా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉందని శుభవార్త రావచ్చు, లేదా మీరు చేసేటువంటి పనిలో అద్భుతమైనటువంటి విజయాన్ని పొందే అవకాశం అయితే ఉందని శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉంది. అలానే మీరు చేసేటువంటి వినూత్న ప్రయత్నాలు కూడా విజయానికి దారి తీసే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. వినూత్న ప్రయత్నాలు కలిసి వస్తాయి. కొత్తగా ఆలోచించేటువంటి పనులలో విజయం లభిస్తుంది. కొత్త ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. కొత్త వ్యాపారాలు కూడా కలిసి వస్తాయి. ఇలా మీరు వినూత్నంగా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా ఫలితం అనేది లభిస్తుంది. వినూత్న ప్రయత్నాలు అనేటివి అద్భుతంగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. అయితే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి అద్భుతమైనటువంటి యోగం అయితే కనిపిస్తుంది. స్త్రీలకే కాదు, పురుషులకి కూడా. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నాలను చేస్తున్నారో అలాంటి వారికి కూడా ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు అనేటివి ఫలిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి చిన్న చిన్న చికాకులు, సమస్యలు తొలగిపోతాయి. మనశ్శాంతి లభిస్తుంది. అయితే సాయంత్రం 6 తర్వాత మాత్రం తప్పకుండా ఒక శుభవార్త అయితే వస్తుంది. ఆ శుభవార్త ఏమిటి అంటే గనక, వీరికి జీవితంలో అంటే ఎప్పటి నుండో ఒక గోల్ ఉంది, అది కావాలని పట్టుదలతో ఉన్నారు. అలానే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చేచ్చారు, అందులో ఉండి ఖాళీ వస్తున్నారని వెయిట్ చేస్తున్నారు. ఉత్తీర్ణత ఏదైతే జాబ్ పరంగా ఉత్తీర్ణత పొందాలనుకుంటున్నారో అలా కూడా మీకు కలిసి వస్తుంది. ఇలా మీకు అద్భుతమైనటువంటి గోచారం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యకి పరిష్కారం లభించి మీకు ఒక శుభవార్త అయితే వస్తుంది. వివాహాది శుభకార్యంలో ఆలస్యమైనా సరే అందులో కూడా విజయాన్ని పొందుతారంటే వివాహాది శుభకార్యంలో ఉండే ఆటంకాలు కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా అది ఏ రకమైనటువంటి శుభవార్త అయినా కావచ్చు వస్తుంది. మీకు ఆర్థికంగా సమస్యలు ఉన్నా సరే, కుటుంబ పరంగా సమస్యలు ఉన్నా సరే, మీరు మూగజీవులకి కానీ, పేదవారికి కానీ ఆహార దానం చేయండి. అప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు అనేటివి ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక మీకున్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సాయంత్రం 6 తర్వాత తప్పకుండా శుభవార్త అయితే లభిస్తుంది. ఈరోజు మీరు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనులకు వినియోగిస్తారు. అలాగే మీకున్న అలవాటు కష్టాలు తలుచుకోవడం, వాటిని భూతద్దంలో నుంచి చూసి భయపడడం మిమ్మల్ని నైతికంగా బలహీనపరుస్తాయి. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబ సభ్యుల సరదాతం వల్ల మీ ఇంట్లో వాతావరణం తేలికవుతుంది. మీ డార్లింగ్తో కొంత విభేదం తలెత్తవచ్చును. మీరు మీ జతతో మీ యొక్క పొజిషన్ని ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పి చూస్తారు, కానీ కష్టమే అవుతుంది. మీరు మీ సమయాన్ని అంతర్జాలాన్ని ఉపయోగించడం, టీవీ చూడడం ద్వారా వృధా చేస్తారు. ఇది మీ జీవిత భాగస్వామికి చికాకు తెప్పిస్తుంది. ఎందుకనగా వారితో సమయాన్ని గడపకపోవడం వల్ల వారికి కోపం వస్తుంది. పని ఒత్తిడి మీ వైవాహిక జీవితాన్ని చాలా కాలం ఇబ్బంది పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మటమాయమవుతాయి.
సహ ఉద్యోగులతో ఎక్కువ సమయం గడపడం వలన మీరు కుటుంబ సభ్యుల కోపానికి బాధితుడు అవుతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.